తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై పుట్టన్న నిన్నటి రోజున కాటారం కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన ఏదో కొంపలు మునిగినట్టు వచ్చి కాటారం అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద ప్రెస్ మీట్ పెట్టి ఈ దేవస్థానంకు గతంలో రోడే లేకుండే మోకాల వంటి నీళ్లలో నడిచేది ప్రజలన్నంత విధంగా రోడ్డు లేదు. రోడ్డు లేక ఇక్కడ భక్తులందరూ అడిగితే 10 లక్షల రూపాయలు మా మంత్రి మంజూరు చేసిండు. ఆ 10 లక్షలతోటే రోడ్డు వేసినామని గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి గతంలో సీసీ రోడ్డు ఉండే, అది ఇప్పటికీ పోచమ్మ గుడి వరకు ఉన్నది. ఆఫ్టర్ ఆల్ ఒక 10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రినే మీరు ఇంతగా పొగిడితే మరి మెయిన్ రోడ్ నుంచి పోచమ్మ గుడి వరకు ఈ ఫంక్షన్ హాల్ కు లోపల సీసీ రోడ్డుకు నిధులు తెచ్చినటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు, గౌరవ మాజీ జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షి రాకేష్ గారిని మరి మేము ఏ విధంగా పొగడాలి? ఈ సందర్భంగా మొన్న జరిగిన సంఘటనలో ఏదైతే శిలాఫలకాలు పలగొట్టిన మీకంటే ముందే మా శిలాఫలకాన్ని ఎవరైతే మీ కాంగ్రెస్ గూండాలు దుండగులు మీరు ప్రేరేపించిన వ్యక్తులే పలగొట్టడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఈ కాటారం మండల కేంద్రంలో పోలీసులు గాని అధికారులు గాని కండువా వేసుకుని నాయకులుగా చెలామణి అవుతున్న చందంగా మేము పిటిషన్ ఇచ్చినా కూడా పట్టించుకోరు, అది చెత్తబుట్లో వేస్తారని చెప్పి మేము కనీసం ఎందుకు ఆ దరిద్రులతోటి ఈ కాంగ్రెస్ వాళ్లతోటి ఎందుకు ఈ దరిద్రులతోటి అని చెప్పి మేము వదిలేయడం జరిగింది. కానీ ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మీ శ్రీధర్ బాబు మీ శ్రీనిబాబు దగ్గర మెప్పులు లేనివారు పేరు లేనివారు ఎవరైతే ఉన్నారో వారందరూ మాకు విలువ లేదు, మాకు వాల్యూ ఇస్తలేడు. ఈ కాటారం గ్రామ పంచాయతీకి 10 ఇందిరాం ఇండ్లు కూడా ఇస్తలేడు, అడిగితే దేక్తలేడు, మమ్మల్ని ఎడమ చేత తీసి పడేస్తాడు. అరే ఇట్లయితే కాదురా అని చెప్పి మా బీఆర్ఎస్ నాయకుడిని రెచ్చగొట్టి పిలిపించి ఇదే ఏరియాలో మద్యం తాగి కలిసి ఉండి మీరు శిలాఫలకం పలగొట్టినా కూడా మీరేం చేస్తున్నారా అని చెప్పి రెచ్చగొట్టడంతో ఆవేశంతో కోపోద్రికుడైన మా వ్యక్తి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఆవేశంతో కోపోద్రికులతో వాళ్ళందరూ ఉండగానే వాళ్ల ముందే దగ్గరుండి వాళ్ళు కొట్టించిన క్రమంలోనే కొట్టిండు. కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు ఈ దొంగ బూటకపు కాంగ్రెస్ శ్రీధర్ బాబు అనుచరులు అసలైన వీడియోను రిలీజ్ చేయకుండా సగం సగం కటింగ్ వీడియోను వాళ్లకు అవసరం ఉన్న వీడియోను మాత్రమే రిలీజ్ చేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేసిర్రు. లేకుంటే ఈ నియోజకవర్గంలో పుట్ట మధుకర్ గారు రౌడీలను ప్రోత్సహిస్తున్నాడు, గూండాలను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి వ్యంగ్యంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి నేను అంటున్నాను, గంజాయి మరియు మద్యం అలవాటు చేస్తున్నది ఎవరు ఈ నియోజకవర్గంలో అనేది ఈ కాంగ్రెస్ నాయకులే స్వతహాగా రండి, మేమందరం బ్లడ్ శాంపిల్ ఇస్తాం. మీ ఎంబడి తిరిగే మీ అందరి యువ నాయకులు అందరినీ పట్టుకరండి. ఎవరికి గంజాయి టెస్ట్ చేస్తే గంజాయి వెళ్తే చూద్దాం. మరి మా బీఆర్ఎస్ వాళ్ళకి ఎంతమంది గంజాయి టెస్ట్ చేస్తే గంజాయి వెళ్తే చూద్దాం. ఎంతమంది తాగోతులు ఉన్నారో బయటికి దిద్దాం. ఎందుకు ప్రేలాపనలు? ఒక కుక్క మరుగుతుంది పక్క మండలం నుంచి, ఇక్కడ ఈ మండలం ఇంకో కుక్క మరుగుతుంది. ఈ కుక్కలు రెండు కలిసి మా నాయకుడిని అబాసుపాలు చేయడానికి మాత్రమే ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తున్నారు. మేమేమంటున్నాం, మేము కూడా పిటిషన్ ఇచ్చినాం. మరి మేమిచ్చిన పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ కాలేదు, మీరిచ్చిన పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఏకపక్షంగా అధికారులు ఎవరికి పనిచేస్తున్నారు అని చెప్పి మీరే ఆలోచించుకోండి. ఎప్పుడైతే మీరు బానిసల దగ్గర కట్టేయబడిన గాడిదల్లాగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే బానిస నాయకత్వం కింద పనిచేస్తున్నారో మీరు ఎల్లకాలం మీరు అదే విధంగా ఉంటారు. కాబట్టి బానిసలకు కళ్ళు తెరిచే అలవాటు ఉండదు. కాబట్టి ఏది చెప్తే అదే నాయకుడు, ఏది చెప్తే అదే వచ్చి ఇక్కడ ఒర్రిపోతున్నారు. కాబట్టి మేము అబాస్పాలవుతున్నాం. ప్రశ్నించిన వ్యక్తులందరూ రౌడీలు గుండాలుగా చెలామణి అవుతున్నారు. మీరు చేస్తున్న ప్రతి దాన్ని ఎవరైతే ఒప్పుకొని ఉంటారో వాళ్ళు నీచమైన స్థితిలో ఉంటున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అవసరం లేదు, అభివృద్ధి లేకున్నా మంచిదే. కానీ ప్రశాంతత కావాలంటే హిమాలయాలకు పోతే అయిపోద్ది. ఈ మంత్రి నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి? అభివృద్ధి కావాలని ప్రశ్నించినది తప్ప మా నాయకుడిని ఆ రోజు మా నాయకునితో మాట్లాడి మా నాయకుని ఫోన్లతో అటాచ్మెంట్ ఉండి వానితో కలిసి ఎవరైతే మద్యం సేవించి ప్రేరేపించి ఈ గుడి ముందు కూడా వానితో గొడవ పెట్టుకుని కొట్టురా చెయ్యిరా అని చెప్పిన వాళ్ళు ఎవరితో వాళ్ళందరి మీద కూడా అదే పీపీడీ యాక్ట్ చట్టం కింద కేసు కావాలని పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు త్వరితగతిన దీని మీద స్పందించండి. ఖచ్చితంగా అందరి మీద కేసులు కావాలి, ఒక్కరి మీదనే బలి చేయద్దు.
ఎప్పుడు చూడు ఈ బ్రాహ్మణ నాయకత్వంలో బహుజనులమైన మేం మాత్రమే కేసుల పాలవుతున్నాం. ఏ ఒక్క బ్రాహ్మణుల మీద గాని అగ్రవర్ణాల మీద గాని కేసులు కావట్లేదు. కావున దయచేసి ఎస్పీ గారు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ యువకులను రక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నాయకత్వం జై తెలంగాణ. జై తెలంగాణ.